తుది దశకు ఆపరేషన్ కగార్. ఇక మిగిలింది 60 మంది మావోయిస్టులే. దేశంలో మావోయిస్టు పార్టీ ప్రస్థానం ఇక ముగిసినట్లేనా? మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టు ఉద్యమాన్ని చావు దెబ్బతీసింది. కేంద్రం ప్రకటించినట్లు ఈ నెల 31తో ఆపరేషన్ కగార్ ముగింపు దశకు చేరుకుంది. ఆ తేదీతో మావోయిస్టుల ఏర్వేత పూర్తవుతుందని ప్రకటించిన నేపథ్యంలో అసలు ఇంకా ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు, ఉంటే ఎక్కడ తలదాచుకున్నారు, అసలు మావోయిస్టు అగ్రనేత ఎక్కడ ఉన్నాడు అనే చర్చ మొదలైంది. ఇంకా ఎవరైనా మావోయిస్టులు మిగిలి ఉంటే వారి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అందరిలో ఆలోచింపచేస్తున్న అంశం. ఈ క్రమంలోనే కేంద్రం ఏం చేయబోతుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే మావోయిస్టు పార్టీ కీలక నేతల్లో పలువురు ఎన్కౌంటర్లో మరణించగా మిగిలిన నేతలంతా లొంగిపోయారు. ఇక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన చురుకైన నేత మిసిర్ బెస్రా అలియాస్ సునీర్ ఒక్కరే అజ్ఞాతంలో ఉన్నారని కేంద్ర బలగాలు అంటున్నాయి. ఆయనతో పాటు రాష్ట్ర కమిటీ నేత ఆసిమ్ మండల్, మరో 60 మంది మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ ముగింపుకు మరో 3 రోజులు మాత్రమే సమయం ఉండడంతో మిగిలిన మావోయిస్టుల లక్ష్యంగా కేంద్ర బలగాలు కూంబింగ్కు దిగుతున్నాయి. జార్ఖండ్లోని సరందా అటవీ ప్రాంతంలో వీరంతా తలదాచుకున్నారనే సమాచారంతో 15,000 మంది సిఆర్పిఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ జవాన్లు ఆ ప్రాంతంలో మోహరించారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్న సాయుధ దళాలు సరందా అటవీ ప్రాంతాన్ని అడుగడుగునా జల్లెడ పడుతున్నాయి. వీరి జాడ కోసం సరందా అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న గ్రామాల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు ఫోటోలతో పెద్ద ఎత్తున పోస్టర్లను అతికించి వారి ఆచూకీ కోసం వేట ప్రారంభించాయి. ఈ దశలోనే అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున మందుపాత్రలు అమర్చి ఉండడంతో ఐఈడీ మందుపాత్రలను నిర్వీర్యం చేసుకుంటూ కేంద్ర బలగాలు ముందుకు వెళ్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మావోల జాడ కోసం గాలింపులో భాగంగా అధునాత డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. సరందాలో ఉన్న మావోయిస్టుల వద్ద AK-47 ఇన్సాన్స్ రైఫిళ్లు, గ్రనేడ్ లాంచర్లు, పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నట్లు కేంద్ర బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో సాయుధ దళాలు చాలా జాగ్రత్తగా కదులుతున్నాయి. సుమారు 800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సరందా అటవీ ప్రాంతం చుట్టూ ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఉండడంతో 3 రాష్ట్రాలకు చెందిన బలగాలు తుది ఆపరేషన్లో వినియోగిస్తున్నారు కేంద్రం. ఇక మావోయిస్ట్ పార్టీ కీలక నేత, మావోయిస్ట్ వ్యవస్థాపక సభ్యుడైన గణపతి ఎక్కడున్నారు? ఇదిలా ఉండగా మావోయిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు ఒకరైన ఆ పార్టీ కీలక నేత గణపతి ఎక్కడ ఉన్నాడన్న చర్చ సర్వత్రా సాగుతుంది. లొంగిపోయిన పలువురు మావోయిస్టులకు సైతం ఆయన ఎక్కడున్నారనే విషయం తెలియదని స్పష్టమవుతుంది. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని, నేపాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రచారం సాగింది. అయితే ఆపరేషన్ కగార్తో పార్టీ నేతల మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతినడంతో ఆయన ఆచూకీ తెలియరాలేదని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో కేంద్రంతో పాటు లొంగిపోయిన మావోయిస్టు నేతలు కొంతమంది మధ్యవర్తుల సూచనతో గణపతి లొంగుబాటు ఖాయమనే ప్రచారం కూడా కొనసాగుతుంది. ఏ క్షణమైనా గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోయే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతుంది. గణపతి లొంగుబాటుకు సన్నాహాలు పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ నెల 30న 193 నిబంధన కింద పార్లమెంట్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని అమిత్ షా నిర్ణయించడంతో గణపతి లొంగుబాటు ఖాయమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిబంధన కిందన అత్యవసర ప్రజా ప్రాధాన్యత గల అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉండడంతో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, శివసేన ఎంపీ ఏక్నాథ్ షిండేతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టించాలని నిర్ణయించారు. తద్వారా స్వల్ప వ్యవధి చర్చ నిర్వహించనున్నారు. ఈ తీర్మానంపై చర్చ తర్వాత దేశంలో నక్సలిజాన్ని అంతం చేసినట్లు అమిత్ షా ప్రకటించే అవకాశం ఉంది. గణపతి, ఆయన భార్య రత్నాబాయి, వార్తా శేఖర్, కమాండర్ రేలా లొంగిపోతే తెలంగాణకు చెందిన మావోయిస్టుల లొంగుబాటు పూర్తయినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. సుమారు 4 దశాబ్దాలకు పైగా చరిత్ర గల మావోయిస్టు ఉద్యమం ఇక ముగిసినట్లేనని వరుసగా మావోయిస్టుల ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఉద్యమ ప్రస్థానం చివరి అంకానికి చేరుకుంటుంది. 2025 మేలో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, ప్రభాకర్ రావు, పర్కాల్ వీర్, పడకల స్వామి, చందన్ రావు, మడ్వి హిడ్మా ఇలా అగ్రనేతలంతా ఎన్కౌంటర్లో హతమైన వారు. మల్లోజుల వేణుగోపాలరావు, దేవ్జీ, మల్లా రాజరెడ్డితో పాటు దాదాపు 4,000 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో దేశంలో నక్సలిజం పూర్తిగా అంతరించినట్లయింది. మిగిలిన గణపతి కూడా లొంగిపోతే మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేసినట్లేనని లాంఛనంగా అమిత్ షా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.